హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ అను వ్లాగ్స్. ఈరోజు నేను బీరకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను 2 బీరకాయలు, 2 టమాటాలు, 1 ఆనియన్, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. వీటన్నిటిని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీకి ఒక కళాయి తీసుకొని దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత తాలింపు గింజలు వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకున్నాను. పసుపు, కరివేపాకు ఇవి వేసుకున్న తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి ఇవి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక పచ్చిశనగపప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్ నానబెట్టుకున్నాను. ఆ నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని వేసుకున్నాను. వేసి వీటిని కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అవ్వనిచ్చి మూత పెట్టేసి ఒక 1 మినిట్ పాటు మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి. ఫస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. అన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి. అంతా కలిసే విధంగా కలుపుకున్నాం. తర్వాత ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. వేసి దీన్నంతా ఒకసారి ఉప్పు, కారం ఈ ముక్కలన్నిటికీ పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే ఆటోమేటిక్గా వాటర్ వచ్చేస్తాయి. ఇంకా వాటర్ ఏం వేయాల్సిన పని లేదు. ఒకసారి కలుపుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి కొంచెం దంచుకున్నాను పక్కన. ఆ దంచిన అల్లం వెల్లుల్లి వేసుకున్నాను కర్రీలో. ఈ బీరకాయ, టమాటా అన్నీ బాగా మగ్గిపోయాయి. మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకున్నాను. వేసుకొని మూత పెట్టి ఒకసారి మగ్గించుకోవాలి. ఫైనల్గా ధనియాల పొడి, కొంచెం కొబ్బరి పొడి, అలాగే కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే బీరకాయ కూర రెడీ అయిపోయింది. అంతే. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.